హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి డీక్లటరింగ్. నేను ప్రీవియస్ వీడియోలో మినిమలిజం గురించి మాట్లాడాను అండ్ ఈ వీడియోలో డీక్లటరింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం మనం. సపోజ్ మీరు ఒక ఇంటికి వెళ్ళారు, అది చిన్న ఇల్లు, అందులో మినిమం లిమిటెడ్ థింగ్స్ ఉన్నాయి అండ్ లిమిటెడ్ ఫర్నిచర్ ఉంది, కానీ ఆ ఇల్లు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. మీకు ఆ ఇంట్లో వెళ్ళగానే ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది ఆ ఇంట్లో. అండ్ ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా సేమ్ సైజ్ ఇల్లు, బట్ ఆ ఇంట్లో అన్లిమిటెడ్ థింగ్స్ ఉన్నాయి అండ్ చాలా ఎక్కువ ఫర్నిచర్, అన్ని ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి థింగ్స్ అండ్ నీట్ అండ్ క్లీన్గా లేదు ఆ ఇల్లు. మీరు ఆ ఇంటికి వెళ్ళగానే మీకు ఫీలింగ్ అనేది ఎలా ఉండిద్ది? పాజిటివ్గా ఉండిద్దా? ఉండదు. మీకు ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి మనం బయటికి అని చెప్పి ఉండిద్ది. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉండాలి అనుకుంటాం మనం? నేను చెప్పినట్టు ఆ ఫస్ట్ కేటగిరీలో ఉండే ఇల్లు, నీట్ అండ్ టైడీగా ఉండే ఇల్లు మన ఇల్లు అవ్వాలి అనుకుంటాం మనము. అలా ఉండాలి అంటే మీరు టైం టు టైం డీక్లటరింగ్ అనేది చెయ్యాలి. ఈ డీక్లటరింగ్ అనేది చాలా టైప్స్ ఉంటాయి ఇందులో కూడా. అసలు డీక్లటరింగ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్? డీక్లటరింగ్ అనేది ఏదో ఒక్కసారి ప్రాసెస్, మనం ఇంట్లో ఉన్న అన్ని థింగ్స్ని తీసి పడేయడం, లేకపోతే ఒకేసారి ఒక 1 వీక్లో ఒక 10 డేస్లో చేసేద్దాం అనుకుంటే మీరు అది రాంగ్. మీరు డీక్లటరింగ్ అనేది టైం టు టైం చేయాలి. అండ్ ఒకవేళ మీ ఇంట్లో చాలా ఎక్కువ థింగ్స్ ఉంటే అది మీకు చాలా టైం పడుతుంది మీరు మైండ్ఫుల్గా డీక్లటర్ చేయాలంటే. సో ఒకేసారి మీరు ఈ వారంలో అయిపోవాలి, ఈ మంత్లో అయిపోవాలి అని చెప్పాలి అనుకోవద్దు. గ్రాడ్యువల్గా మీరు ఒక్కొక్క థింగ్ ఇంట్లో నుంచి మీకు ఏది అవసరమో అవసరం లేదు అనేది తీసేయండి. సపోజ్ మీరు హరీగా ఏదైనా తీసేస్తే ఒకవేళ మీకు అందులో ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి, లేకపోతే మీరు ఫ్యూచర్లో యూజ్ చేస్తారు అలాంటి ఐటమ్స్ ఉంటాయి. మీరు ఆ స్ట్రెస్లో వచ్చేసరికి ఇప్పుడు ఇది అవసరం లేదు అని చెప్పి తీసేస్తారు. మైండ్ఫుల్ డీక్లటరింగ్ అనేది మనము అడాప్ట్ చేసుకోవాలి. మీరు డీక్లటరింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏప్రిల్ మిడ్ నుంచి స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే మనకి ఆగస్ట్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ ఉంటాయి. సో అప్పటికి మనం మన ఇల్లు డీక్లటర్ అండ్ క్లీన్గా పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అది గ్రాడ్యువల్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు కొంచెం డీక్లటరింగ్ చేసుకుంటే మనకి ఇల్లు సెట్ అయ్యిద్ది అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయచ్చు. వాళ్ళకి 4 to 5 monthsలో మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సపోజ్ మీరు జనరేషన్స్ నుండి మీ దగ్గర ఐటమ్స్ పెట్టుకున్నారు అనుకుంటే అది చాలా లాంగ్ ప్రాసెస్, మీకు 1 year కానీ 2 years కానీ పడుతుంది. డీక్లటరింగ్ ఎందుకు చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. డీక్లటరింగ్ ఎందుకు చేయాలండి? అసలు ఎందుకు చేయాలంటే మీరు థింగ్స్ మీకు నచ్చినవి ఏదో ఒకటి పర్చేస్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి వెళ్ళి కొనుక్కొస్తూనే ఉంటారు ప్రతి వీక్ కానీ ప్రతి మంత్ కానీ. అలానే మీరు ఇంట్లో నుంచి ఏదైనా ఐటమ్స్ మీరు తీసేయాలి, తీసుకొస్తున్నారు కాబట్టి న్యూ ఐటమ్స్. అలా తీసేయకుండా మీరు జస్ట్ ఇన్ఫ్లో అనేది మీకు ఉంది, అవుట్ఫ్లో అనేది లేకపోతే మీ ఇంట్లో స్పేస్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఆ స్పేస్లో మీరు ఎన్ని ఐటమ్స్ అని పెడతారు? కొన్ని రోజులకి ఆ స్పేస్ అనేది ఫిల్ అయిపోతుంది అండ్ అప్పుడే మనకి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం మనము. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఒకసారి ఇది పైలప్ అయిపోతే మనకు అర్థం కాదు. సో ఎప్పుడైనా కానీ మీరు డీక్లటరింగ్ అనేది మీరు ఎవ్రీ డే, లేకపోతే ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ 6 months, లేకపోతే ఎవ్రీ 1 year మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి. ఇది ఏ ప్రొఫెషన్ అన్నా అయి ఉండొచ్చు. మీరు ఏ జాబ్ చేసినా, లేకపోతే మీరు హౌస్ వైఫ్గా ఉన్నా కానీ ఎవ్రీ ఉమెన్కి మీ హోమ్ క్లీన్గా ఉంచుకోవాలి అని చెప్పి ఉండిద్ది. అలా ఉంటేనే మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. మీకు ఎక్కడ ఏది ఉంది, మీరు మీరు వర్క్ చేయాలి, కిచెన్లో ఏదైనా పని చేయాలి, మీకు ఎక్కడ ఏది ఉంటే మీకు తెలియదు. సో దానివల్ల మీకు స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. సపోజ్ మీకు ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి క్లోత్స్, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, మనకి ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది? అంతా చిరాక్గా ఉండిద్ది, ఇరిటేటింగ్గా ఉండిద్ది, ఏ పని మీద మనం ఫోకస్ చేయలేము. సో ఇల్లు అనేది క్లీన్గా ఉంటే ఉమెన్ మోర్ ఇంపార్టెంట్ వాటి మీద ఫోకస్ చేయొచ్చు. సో అలా ఉండాలి అనుకుంటే మన ఇంట్లో చాలా లిమిటెడ్గా థింగ్స్ ఉండి మనం ఎప్పటికప్పుడు డీక్లటర్ చేసుకొని ఇల్లు నీట్గా పెట్టుకుంటే అది చేసుకోవచ్చు. అండ్ క్లటర్డ్ హోమ్స్ వల్ల ఉమెన్కి హార్మోన్స్ అనేవి కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి. ఎస్, ఇది చాలా స్ట్రేంజ్గా ఉంది కానీ ఇది నిజం. మన సర్వేస్ కూడా చెప్తున్నాయి అదే. సో ఓకే, అంతా బాగానే ఉంది సంజీరా, ఇప్పుడు మేము డీక్లటరింగ్ చేయాలనుకుంటున్నాం, నీ మాటలు విని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నేను అని చెప్పి నన్ను ఎవరైనా సజెషన్ అడిగినప్పుడు నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ మీరు మీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి కదా, దాని దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే వాటికి మనకి సెంటిమెంటల్ ఎమోషనల్ కనెక్ట్ ఉండదు కాబట్టి మనము అవి తీసేయచ్చు. ఏవైతే పనికొస్తున్నాయి, ఏవైతే పనికి రావట్లేదు అనేది డివైడ్ చేసుకొని తీసేసేయండి. అండ్ మీ ఇంట్లో ఏదైనా ట్యాంగిల్డ్గా అంటే మీరు అలానే చిక్కులో ఉంటాయి కదా వైర్స్ అనేవి, అలా పెట్టొద్దు, వాటిని అస్సలు పెట్టకూడదు.
మీరు ఒకవేళ మీరు ఆస్ట్రాలజీ అండ్ ఏదైనా అలాంటివి మీరు నమ్మినట్టయితే వాళ్ళు కూడా చెప్తారు ఇలాంటివి ట్యాంగిల్గా పెట్టుకోకూడదని చెప్పి. ఇంట్లో పనిచేయని వస్తువులు అనేది అస్సలు పెట్టుకోకూడదు. ఆ ఎనర్జీ అనేది చాలా నెగిటివ్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఆ ట్యాంగిల్ ఐటమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. వాటిని మీరు అన్టాంగిల్ చేసి మీరు వాడే ఐటమ్ అయితే దాన్ని నీట్గా మీరు ఫోల్డ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్తో కానీ లేకపోతే పెద్దదైతే ఏదైనా మీరు థ్రెడ్తో కానీ టై చేసి పెట్టుకోండి ఆ ఐటమ్స్ అనేవి. అండ్ సపోజ్ మీకు మీరు వాడకపోతే మీరు పెద్ద ఐటమ్స్ దగ్గర నుంచి చిన్న ఐటమ్స్ దగ్గర వరకు అన్నీ మీరు డీక్లటర్ చేసేసేయండి. మీరు పెట్టుకోవద్దు. మీరు ఎప్పుడైనా కానీ డీక్లటరింగ్ అనేది మీరు కన్వర్ట్ చేసుకొని నేను ఇంత క్యాష్ దీనికి నేను పర్చేస్ చేశాను, ఇంత అయింది ఈ ఐటమ్, నేను పడేస్తే అది లాసే కదా అని అనుకోవద్దు. అది ఎప్పుడు మీ హెల్త్కి ఎలా ఉంటుందో, మీ హెల్త్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో మీరు డీక్లటర్ చేయకపోతే దాని మీద క్యాలిక్యులేట్ చేసుకొని మీరు డీక్లటర్ అనేది చేయండి. మీ హెల్త్ కోసం, మీ మెంటల్ హెల్త్ కోసం మీరు చేస్తున్నారు అండ్ మీ స్పిరిచువల్ హెల్త్ కోసం మీరు చేస్తున్నారు. ఈ విషయం మోర్ దెన్ మెంటల్ హెల్త్, మీరు మీ స్పిరిచువల్ హెల్త్ కోసం చేస్తున్నారు. ఇదంతా పనికిరాని ఐటమ్స్ అనేవి తీసేసేయండి. ఫోన్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ, పాత ఫ్రిడ్జ్ ఏదైనా ఉంది, పాత ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి రీప్లేస్ చేసేసారు మీరు కొత్త ఐటమ్స్తో అప్గ్రేడ్ అయ్యారు, లేకపోతే ఆ పాత ఐటమ్స్ అనేవి వర్కింగ్లో ఉంటే సెల్ చేయండి, వర్కింగ్లో లేకపోతే తీసేసేయండి. తీసేసేయమని చెప్తున్నానంటే మనకి 2020లో మనకి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వచ్చింది. మీరు ఆ టైంలో ఏ ఐటమ్ మీరు తీసి వాడకపోతే అలాంటి ఐటమ్స్ అనేవి మీ ఇంట్లో ఉండకూడదు. సో మీరు ఎప్పుడు యూజ్ చేయరు ఎమర్జెన్సీ వచ్చినా కానీ. సో అలా కన్సిడర్ చేసుకొని మీరు ఏవైతే 2020లో 2021లో యూజ్ చేయలేదో ఆ ఐటమ్స్ అనేవి మీరు గిల్ట్ ఫ్రీగా తీసేసేయచ్చు. వచ్చేసరికి మన ఫేవరెట్ ఐటెం క్లోత్స్. ఈ క్లోత్స్ డీక్లటరింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మన దగ్గర కొన్ని వేల బట్టలు ఉంటాయి, వేల లక్షల బట్టలు ఉంటాయి కొంతమంది దగ్గర అయితే. నేను అబ్జర్వ్ చేశాను, నేను చూశాను కూడా. సో క్లోత్స్ డీక్లటరింగ్ అనేది మీరు ఎప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఫస్ట్ మీరు మీ డైలీ వేర్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంచెం మనకి అకేషనల్ అండ్ ఆ హెవీ డ్రెస్సెస్ కానీ హెవీ శారీస్ కానీ మనకి తీయాలనిపించదు. ఎందుకంటే వాటికి మనకి ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది. మా మమ్మీ ఇచ్చింది, లేకపోతే మా నాన్నమ్మ ఇచ్చింది, మా మమ్మీ ఇచ్చింది, వీళ్ళు ఇచ్చారు నాకు, వీళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి ఉంటుంది. సో సెంటిమెంటల్ ఐటమ్స్ అనేది మీరు లాస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్ ఏవైనా కానీ మీరు రెగ్యులర్ మీ దగ్గర ఫేడ్ అయిపోయినాయి, బాగాలేవు అలాంటివి తీసేసేయండి. అండ్ థర్డ్ కేటగిరీ నేను కిచెన్ ఐటమ్స్ చెప్తాను. ఈ కిచెన్ ఐటమ్స్ అనేవి మనకి సేమ్ ఇంతే. ఇందులో కూడా మనకి పెద్ద ఐటమ్స్ అనేవి ఉంటాయి. అవి మనము పైన అటక మీద పెడతాము. అవి ఎప్పుడో పెద్ద ఫంక్షన్స్కి లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి మనం తీయాలనుకుంటాం కానీ అవి తీయము. సో అలాంటివి కొంచెం లాస్ట్లో పెట్టుకోండి డీక్లటరింగ్కి. ఫస్ట్ మీరు డైలీ మీ దగ్గర ఏమన్నా ఇప్పుడు స్పూన్స్ ఉన్నాయి, ఫోక్స్ ఉన్నాయి, లేకపోతే ప్లేట్స్ ఉన్నాయి, ఏదైనా అందులో డ్యామేజ్ అయింది అలాంటివి తీసేసేయండి. ఫస్ట్ ఈజీతో స్టార్ట్ చేయండి. అండ్ మీకు కిచెన్లో ఉండే ఆ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, దాని మీద ఏదైనా క్రాక్స్ కానీ ఏదైనా వచ్చి పగిలిపోయి కానీ ఉంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది దాంతోనే. అలాంటివి ఎప్పుడు మీ ఇంట్లో పెట్టుకోవద్దు. మీరు మీ స్పిరిచువల్ గ్రోత్కి అంత మంచిది కాదు అది. ఇప్పుడు డీక్లటరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ మీ క్లోత్స్కి రిలేటెడ్ చెప్తాను నేను ఇది. మీరు స్టార్ట్ చేసినప్పుడు కొత్త క్లోత్స్ అనేది మీరు కొనొద్దు. కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయండి. కొనకపోవడం ఒక 2 months కానీ 3 months కానీ అలా పోస్ట్పోన్ చేయండి. ఉన్న ఐటమ్స్ మీరు డివైడ్ చేసుకొని మీరు ఏవైతే వాడట్లేదు అలాంటి ఐటమ్స్ అనేది తీసేసేయండి మీరు. అండ్ నేను ఇంకొక టిప్ చెప్తాను మీకు క్లోత్స్లోనే. ఇప్పుడు సపోజ్ మీరు బయటికి వెళ్ళి ఏదైనా షాప్లో కొనాలనుకుంటున్నారు మీ క్లోత్స్, ఏదైనా కొత్త క్లోత్స్, మీరు బయటికి వెళ్ళి కొనకుండా మీ ఇంట్లోనే ఒక షాప్ ఉందనుకోండి, మీ దగ్గర చాలా క్లోత్స్ ఉన్నాయి, ఆ క్లోత్స్లో నుంచే షాప్ చేయండి. మీరు షాప్ చేయమని అంటుంది ఏంటి ఇది అనుకోవద్దు. షాప్ చేయండి అంటే మీ దగ్గర ఉన్న క్లోత్స్లోని మీకు ఏదైనా కొత్తగా ఉంటుంది, లేకపోతే మీరు మర్చిపోయి ఉంటారు దాన్ని, లోపల కూడా పెట్టేసి దాన్ని వాడండి, దాన్ని యూజ్ చేయండి. ఇంకొక కేటగిరీ చెప్తాను. మన కుషన్ కవర్స్ అండ్ బ్లాంకెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మనము రీపర్పస్ అండ్ రీయూజ్ చేయొచ్చు. సో ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు టైలర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇంకొక ఐటమ్ లాగా దాన్ని కన్వర్ట్ చేయించండి. ఇప్పుడు ఏదైనా పెద్ద బెడ్షీట్ ఉంది, అందులో ఏదైనా హోల్స్ పడిపోయి లేకపోతే డ్యామేజ్ అయింది, అక్కడ వరకు కట్ చేయించేసేసి అది ఒకవేళ బాగుంటే ఇంకొక సైడ్ దాన్ని మీరు ఏదైనా టేబుల్ క్లాత్ లాగా లేకపోతే కిచెన్లో మీరు క్లీన్ చేసుకోవాలంటే క్లీనింగ్ పర్పస్కి అలా యూజ్ చేసుకోండి. క్లీనింగ్ పర్పస్కి అయితే మీరు ఇంట్లోని కట్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఒక చిన్న పీస్ కుషన్ కవర్స్ అండ్ పిల్లో కవర్స్ వచ్చేసరికి మీరు ఇవి కూడా రీయూజ్ చేయొచ్చు. నేను ఒక ప్రోటిప్ చెప్తాను దీనికి. నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇది.
మీ దగ్గర హెవీ డ్రెసెస్, చమ్కీ వర్క్ డ్రెసెస్ కానీ, లేకపోతే ఎంబ్రాయిడర్డ్ మిర్రర్ వర్క్ డ్రెసెస్ అలాంటివి ఉంటాయి కదా! ఆ డ్రెసెస్ కానీ, శారీస్ గానీ వేరే డ్రెసెస్‌కి మీరు కలిపి పెట్టేస్తే అవెప్పుడు డ్యామేజ్ అవుతాయి. అవి డ్యామేజ్ అవ్వవు. వాటికేదన్నా దాని పక్కన పెట్టే ఐటెమ్ గానీ, వేరేది శారీ ఉండిద్ది గదా! అది డ్యామేజ్ అయిపోతుంది ఈ వర్క్‌కి. సో, అలాంటి శారీస్ మీరేం చేస్తారంటే, వర్కున్న శారీస్ గానీ, డ్రెసెస్ కానీ, ఇలాంటి పిల్లో కేసెస్‌లో గానీ, లేకపోతే కుషన్ కవర్స్‌లో కానీ మీరు పెట్టేసి లోపల పెట్టేసేయండి స్టోరేజ్‌కి. మీరు ఇంకొక ఎక్స్‌ట్రా స్టోరేజ్ కవర్ అనేది కొనకుండా ఇలాంటివి యూజ్ చేయొచ్చు మీరు. ఒకవేళ దగ్గరున్న పిల్లో కేసెస్ గానీ, కుషన్ కవర్స్ గానీ కాటన్‌లోనే ఉంటాయి. ఒకవేళ సిల్క్‌లో ఉన్నా గానీ నో ప్రాబ్లమ్. ఎందుకంటే అది లోపల ఉండిద్ది కాబట్టి దాంతో ప్రాబ్లమ్ ఏం లేదు. అలా చేస్తే మీరు ఆ వర్క్ శారీ వల్ల వేరే శారీస్ కానీ, డ్రెసెస్ కానీ డ్యామేజ్ అవ్వకుండా మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు. పిల్లో కవర్స్ అండ్ కుషన్ కవర్స్‌తోనే మీరు మీ అప్లయెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర మిక్సీ ఉంది, లేకపోతే గ్రైండర్ ఉంది. అలాంటి పెద్ద అప్లయెన్సెస్ ఉంటాయి కదా కిచెన్‌లో. వాటి మీద మీరు కవర్ చేసుకోవడానికి పైన డస్ట్ పడకుండా అలా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ ఏదో కొత్త టిప్స్, కొత్తవి ఫాలో అయ్యేవి ఏం కాదు. మనము పాతకాలం నుంచి చూస్తూ వచ్చేవే. ఏదైనా గానీ రీపర్పస్, రీయూజ్ చేయాలి అనేది మనకి ఉండేది. 90స్ కిడ్స్‌కి తెలుసు ఈ మాట. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు నాకు తెలీదు, నేను చూడలేదు రీపర్పస్, రీయూజ్ చేయడం. ఏదన్నా ఇంట్లో కావాలి అనుకుంటే వెళ్లి మార్కెట్‌లో కొనుక్కొని వచ్చేస్తున్నారు. మన దగ్గర ఏం ఐటెమ్స్ ఉన్నాయి దాన్ని రీయూజ్ చేద్దాము అలా అని చెప్పి అనుకోవట్లేదు. సో, అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను ఈ వీడియోలో. అండ్ ఒకవేళ ఎవరన్నా అలా చేస్తూ ఉండి ఎవరన్నా ఏదన్నా అనుకుంటున్నారు అలా అనుకుంటే అనుకోవద్దు. మనము మన ల్యాండ్ అంతా మనం అన్నెసెసరీ థింగ్స్‌తో ఎంత ఉంటే అంత ప్రొడక్షన్‌తో తీసుకొచ్చి థింగ్స్ అన్ని డంప్ చేసేస్తే మనకి ముందు ముందు ప్యూర్ గాలి, ప్యూర్ వాటర్ అనేది ఉండవు. ప్యూర్ మనకి ల్యాండ్ అనేది ఉండదు. మనము అగ్రికల్చర్ అనేది మనం చేసుకోలేము. ఇలాంటివన్నీ కొన్ని ఇయర్స్‌కి ఇంపాక్ట్ ఉంటుంది. మన ఫ్యూచర్ జనరేషన్స్‌ని మనం కాపాడుకోవాలనుకుంటే మనము ఇప్పుడు మినిమలిజం అనేది ఫాలో అయితే మనము ఫ్యూచర్ జనరేషన్స్‌కి లైఫ్ అనేది ఇవ్వచ్చు. ప్లీజ్ ఇది కన్సిడర్ చేయండి. బ్లాంకెట్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అలాంటివి మీరు యూజ్ చేయలేము వాటిని కిచెన్‌లో, ఎందుకంటే అవి డ్రై అవ్వవు. అలాంటివి ఏం చేస్తారంటే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతున్నప్పుడే మీరు ఒకసారి వాష్ చేసేసి ఎండలో మీరు ఆరేసి వాటిని ఒక కవర్‌లో పెట్టేసి మీకు ఎక్కడన్నా బయట ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎందుకంటే చాలామంది బయట ఆ చలిలో ఏమీ లేకుండా పడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకిస్తే చాలా మంచిది. అలాంటి వాళ్ళకి ఎప్పుడు డొనేట్ చేయండి మీరు. కంఫర్టబుల్ ఫుట్‌వేర్ ఎంతమందికుంది? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు ఎంతమంది దగ్గరుందో. ఇదొకటి మనము తీసేయము ఇంట్లో నుంచి. అప్పుడు పనికొచ్చిద్దిలే, ఇప్పుడు పనికొచ్చిద్దిలే అనుకుంటాము. ఫుట్‌వేర్ అనేది కంఫర్టబుల్‌గా ఉండాలి మనకి. ఎందుకంటే షూ బైట్స్ అవుతాయి. నడవలేము ఆ ఫుట్‌వేర్‌లో. మనము రాంగ్ సైజ్ ఆఫ్ ఫుట్‌వేర్ గానీ, లేకపోతే అన్‌కంఫర్టబుల్ ఫుట్‌వేర్ యేసుకుంటే దాని ఇంపాక్ట్ అనేది మీకు తర్వాత మీరు ఓల్డ్ ఏజ్‌లో కనిపిచ్చిద్ది. మీరు నడవలేరు. మీకు నీ పెయిన్స్ ఒస్తాయి. ఒకవేళ మీరు డీక్లటరింగ్ చేయకపోతే మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవొస్తాయి. నెక్స్ట్ మీకు ఇంట్లో నెగెటివ్ వైబ్రేషన్స్ అనేవుంటాయి. థర్డ్ మీకు డిసీజెస్ అనేవొస్తాయి. ఫోర్త్ మీరు స్పిరిచువల్‌గా మీరు గ్రో అవ్వలేరు మీ లైఫ్‌లో. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. వీటిని మనము ఇంట్లో అన్నెసెసరీ థింగ్స్‌ని తీసేసి మన స్పిరిచువల్ గ్రోత్ అనేది మనం ఏంటంటే మీరు పై క్లీనింగ్ చేసేసి ఇల్లంతా క్లీన్‌గా ఉంది అని చెప్పి అనుకోవద్దు. క్లీనింగ్ ఎప్పుడైనా గానీ డీప్‌గా క్లీన్ చేయాలి. సో, అలా క్లీనింగ్ చేస్తేనే మన ఇల్లు పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా ఐటెమ్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. దానికి ప్లేస్ లేదు. ఆ ఐటెమ్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో మనకు తెలీదు అనుకున్నప్పుడు ఆ ఐటెమ్ అనేది మీరు పర్చేస్ చేయొద్దు. ఎందుకంటే దానికి ప్లేస్ లేదు మీ ఇంట్లో. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న థింగ్స్‌తోనే ప్లేస్ అంతా సరిపోయింది. కొత్త దానికి ప్లేస్ లేకపోతే దాన్ని మీరెప్పుడైనా డిక్లటర్ చేసేటప్పుడు ఒక స్పెసిఫిక్ కేటగిరీ చేస్తే మీరు ఆ కేటగిరీకి సంబంధించి ఉన్న ఐటెమ్స్ అన్నీ తీసేసేయండి ఫస్ట్ బయటికి. మీరు తీస్తే దానికి రిలేటెడ్ ఎన్నున్నాయి అనేది మనకు తెలిసిద్ది. అప్పుడు మనకు అనిపిచ్చిద్ది చాలా ఎక్కువున్నాయి మనము వాడే నంబర్ కంటే అని. అప్పుడు మీకు తీసేయాలని చెప్పి అనిపిచ్చిద్ది. అండ్ మీకు డీక్లటరింగ్ చేయడం కూడా ఈజీ. ఏది మీకు పనికొచ్చిద్దో, ఏది మీకు పనికిరాదో సో డివైడ్ చేసుకొని మీరు తీసేసేయొచ్చు. ఇదొక టిప్ కన్సిడర్ అంతా బానే ఉంది. ఇప్పుడు డీక్లటరింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మేము. మా ఇంట్లో ఉండే మా అత్తయ్య గాని, లేకపోతే మా అమ్మ గాని, మా గ్రాండ్ పేరెంట్స్ గాని ఒప్పుకోరు. పెద్దవాళ్ళు ఐటెమ్స్‌తో వాళ్ళ సెంటిమెంట్స్‌ని కనెక్ట్ చేసుకుంటారు. ఎలా చేయాలి అని చెప్పి నన్ను క్వెషన్ అడగొచ్చు మీరు కొంతమంది. ఎందుకంటే ఇది నేను కూడా ఫేస్ చేశాను.
ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే సెంటిమెంటల్ ఐటెమ్స్ అనేవి మీరు లాస్ట్‌లో పెట్టుకోండి. ఫస్ట్ ఏదైనా గానీ మీరు ఈజీగా తీసేసేవి, పాడైపోయినవి, పగిలినవి, పనికిరానివి అలాంటివి వాటితో స్టార్ట్ చేసేస్తే ఆ సెంటిమెంటల్ ఐటెమ్స్ అనేవి మీరు లాస్ట్ పెట్టుకొని మీరు ఫస్ట్ ఇల్లంతా క్లీన్ అయిపోతుంది గదా! ఆ ఇల్లంతా క్లీన్ అయిపోయేటప్పుడు మీకు ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వచ్చిద్ది. మీకు వచ్చిద్ది, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి వచ్చిద్ది. అప్పుడు వాళ్ళే మీ ముందుకొచ్చి సరే తీసేసేయ్ అని చెప్పి చెప్తారు. సో, తీసేయాలి అనుకుంటున్న వాటిలో చార్జెస్ ఉంటాయి పనికిరానివి అలాంటివి తీసేసేయండి. సీడీస్ అండ్ డ్రైవ్స్ ఉంటాయి. ఇప్పుడు సీడీస్ ఎవరు వాడట్లేదు అలాంటివి ఉంటే తీసేసేయండి. అప్లయన్సెస్ పాతవి మీ దగ్గర ఏదన్నా ఉంటే ఎక్స్‌ట్రా డబుల్, త్రిబుల్, మల్టిపుల్ అలాంటివి తీసేసేయండి. ఇదండి ఈరోజు వీడియో. బ్రీఫ్‌గా నేను డీక్లటరింగ్ గురించి చెప్పాను. నేను ఫర్దర్ వీడియోస్‌లో ఇంకా డీటెయిల్‌గా మాట్లాడతాను డీక్లటరింగ్ గురించి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. బాయ్.